శరీరము కోలి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కోలి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా త్యాగశీలుడా నీ కొందనాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయా త్యాగశీలుడా నీ కొందనాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయా లోకమను అరణ్యయాత్ర భారమాయను బహు దూరమాయను నా గుండె నింద్ర వేదనలే నిండి ఉండెను నిందించుచుండెను లోకమను అరణ్యయాత్ర భారమాయను బహు దూరమాయను నా గుండె నింద వేదనలే నిండి ఉండెను నింద్రించుచుండెను కన్నీరే నాకు అన్నపానమాయను కన్నీరే నాకు అన్నపానమాయను దిక్కులేక నా బ్రతుకు దీనమాయను బహు ఘోరమాయను గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా త్యాగశీలుడా నీ కొందనాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయా త్యాగశీలుడా నీ కొందనాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయా మనిషి మనిషి మోర్వలేని మాయలోకము శూన్య ఛాయలోకము మాటలతో గాయపరచే క్రూరలోకము అంధకారలోకము మనిషి మనిషి మోర్వలేని మాయలోకము శూన్య ఛాయలోకము మాటలతో గాయపరచే క్రూరలోకము అంధకారలోకము ఒంటరితనమే నాకు స్నేహమాయను ఒంటరితనమే నాకు స్నేహమాయను దిక్కులేక నా బ్రతుకు దీనమాయను బహు ఘోరమాయను గుండె చెదరినవా ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా త్యాగశీలుడా నీ వందనాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా త్యాగశీలుడా నీ కొందనాలయా
నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలుముకున్నవి, కన్నీరు కెరటమయ్యదలు పొంగుచున్నవి, పొరలి సంద్రమైనవి. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలుముకున్నవి, కన్నీరు కెరటమయ్యదలు పొంగుచున్నవి, పొరలి సంద్రమైనవి. శ్రమల కులమిలో పుటము వేయబడి తిని, శ్రమల కులమిలో పుటము వేయబడి తిని, ప్రాణార్పణముగా నేను పోయబడి తిని, సిలువ సాక్షినై తిని. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా నీ కొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ. చక్కని పాటలు పాడి వినిపించిన ఎంబీ హోరేబు సంఘ స్త్రీలను బట్టి ప్రభునామలు అభినందిస్తున్నాను. చిన్నపిల్లలు ముందల కూర్చోదగిన వాళ్ళు దయచేసి కార్పెట్లో కూర్చోండి, పెద్దలకు అవకాశం ఇవ్వండి. ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి, ముందుకు రండి. ఇంకా చిన్న అవన్నీ ముందు వరుస ఒక వరుస వేయండి, అక్కడ ముందు వరుస ఒక వరుస వేసి రైట్. ఈ సమయంలో మరి మనం త్వరగా ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా ఈ సమావేశమునకు కూడి వచ్చిన మరి ఈ ఫ్యామిలీ రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సంఘము, దైవజనులను బట్టి మరి పేరు వచ్చిన మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి సేవకులు మన మధ్యలో ఉన్నారు, వారిని ప్రేమపూర్వకంగా మరి వేదిక మీదకి ఆహ్వానిద్దాం. సో మీ సహకారం అందించండి. వీలైనంత త్వరగా ఎవరికి విసుగు రాకుండా మనము సాధ్యమైనంత వరకు త్వరగానే ముగించుకుందాం. ఎవరు కూడా తొందర చేయకండి, మీ సహకారం అందించండి. మంచిది. సమయంలో ఎంబీ ఇబ్రాహీంపట్నం ఫీల్డ్ పెద్దలు రెవరెండ్ వై ఆశీర్వాదమయ్య గారు మన మధ్యలో ఉన్నట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదే రీతిగా ఫీల్డ్ సెక్రటరీ పాస్టర్ ఎం విక్టర్ సనుత్ గారు మన మధ్యలో ఉన్నారు, మరి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మన ఫీల్డ్ అడ్వైజర్స్ రెవరెండ్ ఎం మధుకర్ అయ్య గారు కూడా ఉన్నారు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదే రీతిగా రెవరెండ్ పి వెంకట్పాల్ అయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు, దయచేసి మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి ఇంకెవరైనా సేవకులు ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. మంచిది. మరొకసారి మరి కుటుంబ సభ్యులను, విశ్వాసులను, ఆయా సంఘాల నుంచి కూడి వచ్చిన పెద్దలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ప్రత్యేకించి ఎంబీ మాలి సంఘం, రావిరాల సంఘం నుంచి కూడా మరి చర్చ్ ఎల్డర్స్ సంఘ సభ్యులు మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తుంటున్నాము. మంచిదండి. ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి నీ ఎనలేని కృపా వాత్సల్యం చేత మమ్మల్ని నడిపిస్తున్న మా గొప్ప దేవ, నీకు స్తోత్రములు. మా ప్రియులు మీ అందు నిద్రించిన మరి శ్యామ్ సుందరయ్య గారి మెమోరియల్ ఆదరణ కూడికలో ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కొంత సమయము మీ సహవాసంలో మేము ముందుకు వెళ్ళిచుండగా మీ నడిపింపు, మీ నాయకత్వము, మీ సన్నిధి మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ముందుకు కొనసాగుతున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. సమయంలో మరి కొన్ని ట్రిబ్యూట్స్ విందాం. కుటుంబ సభ్యులను ఉద్దేశించి వారికి కొన్ని ఆదరణ మాటలు, తర్వాత అదే రీతిగా కొన్ని ట్రిబ్యూట్స్ మనము విందాం. మరి ఈ విషయంలో దయచేసి గమనించండి. మరి సేవకుల నుంచి కొంతమంది, తర్వాత స్థానిక సంఘ చర్చి కమిటీ నుంచి ఒకరికి, కుటుంబ సభ్యుల నుంచి ఒకరికి
మరి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సమయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకుందాం. సో అందరికీ మరి శ్యామ్ సుందరయ్య గారి గురించి మాట్లాడాలని అందరికీ ఉంటుంది, కానీ మనకు సాయంకాలం అవుతుంది. సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మరి సహకరిద్దాం. మొట్టమొదటిగా మరి దైవజనులో నుంచి మన ప్రియులు మరి మధుకర్ సార్ మన మధ్యలో ఉన్నారు. మరి తను ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రియులు శ్యామ్ సుందరయ్య గారి జీవితంలో మరి తనకు కూడా పరిచయం ఉన్నటువంటి కొన్ని విషయాలను ఉద్దేశించి మరి క్లుప్తంగా కొన్ని మాటలు ట్రిబ్యూట్స్ మనకు తెలియజేస్తారు. మనం ముందు కొనసాగుదాం సార్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సాయంకాల సమయమందు మరి మనమందరం కూడా చేరి వచ్చినటువంటి విశేషం మనందరికీ బాగా తెలుసు. ప్రియులారా, మన ప్రియులు దేవుని దాసులు శ్యామ్ సుందర్ గారితో మరి మనకున్నటువంటి పరిచయాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా 1997వ సంవత్సరంలో నేను ఇక్కడ పాస్టర్గా సేవ చేస్తున్నటువంటి సందర్భంలో శ్యామ్ సుందర్ గారు మేము కలిసి అంటే చాలా సందర్భంలో అనేక కార్యక్రమాలు కూడా చేశాము. ఇంట్లో సోదరుల లెక్క సహోదరుల లెక్కనే మసులుకునేవారం. చాలా చక్కగా అన్ని విషయాల్లో ప్రతిరోజు ప్రతినిత్యము ఏది చేసినా ఉదయం ఆ రోజు టిఫిన్లు లేవు, కానీ భోజనం మొట్టమొదటిగా భోజనం చేయాలంటే చక్కగా రూమ్ కాడికి వస్తుండే పాస్టర్, నువ్వేమనుకోకు చక్కగా ఇంటికాడికి రావడం భోజనం చేద్దాం అంటుండే. సో చాలా విషయాల్లో రకరకాలైన విషయాల్లో ప్రేమను పంచాడు, అదేవిధంగా సహకరించాడు, పరిచర్యలో కూడా సహకరించాడు. ఈ సమయమందు ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో తనెంతో ఒక పరిచర్యకు ప్రభు పరిచర్యకు మంచి సహకారం అందించినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా త్వరగా దేవుడు తీసుకున్నాడు అనేది నమ్మశక్యం కాకుండా ఉంది చాలామందికి, మనందరికీ. ఏదేమైనటికీ ప్రభు యొక్క చిత్తము కాబట్టి ఆయనను మనము ఏమీ అనలేనటువంటి స్థితి. కాబట్టి ఈ యొక్క సమయంలో ఒక వాక్య భాగం నేను చదువుతాను, ప్రసంగం చేయను. కుటుంబానికి ఒక ధైర్యం ఇచ్చేటటువంటి మాట, అది నేను జ్ఞాపకం చేసి నేను మీకు మిగతా సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్ముచు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. సర్వసాధారణంగా మానవులకందరికీ మరణము, పుట్టుట, గిట్టుట అనేది సాధ్యమే. దేవుడు పిలుచుకుంటున్నాడు కాబట్టి అందరం పోవాల్సిందే, కానీ ఒకరోజు ముందు వెనక. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మాటల చేత అంటే దేవుని దృష్టిలో మనకు ఇది ఒక పాతదిగా కనబడుతుంది, కానీ నూతనమైన జీవితం పరలోకంలో ఉందనేది ఆ నిరీక్షణ కలిగి కుటుంబం వాళ్ళు ధైర్యంగా ఉండి దేవుని చేత ఓదార్చబడి విడిచిపెట్టినటువంటి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మరి కుటుంబాన్ని ఉద్దేశించి క్లుప్త సాక్ష్యము ట్రిబ్యూట్స్ తెలియజేసిన మధుకర్ సార్ను దేవుడు దీవించిన గాక. అదే రీతిగా మన సంఘ కమిటీ నుంచి మరి వైస్ చైర్మన్ సదానంద్ బాబన్న గారు మరి ముందుకు వచ్చి చిన్న సాక్ష్యం షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు మాట్లాడకండి. నడిపిస్తున్న మరి మమ్మల్ని కూడా తొందర పెట్టకండి. మేము 1 గంటల లోపే క్లోజ్ చేసినాము. సో కాబట్టి మీరు అన్ని సర్దుకొని ఆలస్యంగా వచ్చారు కాబట్టి మాకు సహకారం ఇస్తే వీలైనంత త్వరగా క్లోజ్ చేస్తాం. దేవుని పరిశుద్ధ నామంలో ఈ యొక్క
కొప్పు శ్యామ్ సుందర్ గారి జ్ఞాపకార్థ కూడికకు వచ్చినటువంటి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి శ్యామ్ సుందర్ను దేవుడు మరి తొందరగా పిలుచుకున్నాడని మనం అనుకుంటున్నాము. ఏది ఏమైనప్పటికీ మనము ఈ లోకానికి యాత్రికులం మాత్రమే. మరి ఈ లోక యాత్ర ముగించుకొని మరి అతడు దేవుని యొద్దకు వెళ్ళాడని మనమంతా కూడా విశ్వసిస్తున్నాము. శ్యామ్ సుందర్ చాలా మంచి వినయగుణం గలవాడు. మరి దేవుడంటే భయము, సేవకులంటే భయము. మరి దేవుని సేవకు కూడా మరి దేనికి కూడా వెనకాడేవాడు కాదు. అలాగే మరి ఈ లోకంలో మనకు ఈ లోకం ఎవరికి కూడా శాశ్వతం కాదు. కొంతకాలం ఉండి అందరం కూడా మరి శ్యామ్ సుందర్ లాగానే మనకు కూడా ఒక రోజు వస్తుంది. మనకు ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా, ఎంత బలగమున్నా, ఏది కూడా దేవుని చిత్తం లేని మనం ఉండలేము. మరి శ్యామ్ సుందర్ కూడా మరి వాళ్ళ కుటుంబంలో కొప్పు దేవదానము వెంకటమ్మ గారికి మరి చిన్న కుమారుడు, మరి లాస్ట్ అతను. మరి ఈ గ్రామంలో మరి వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి కూడా మరి ఎంతో గారాబంగా పెరిగాడు. మరి వాళ్ళు అక్కలు కానీ, వాళ్ళ బావలు కానీ, సోదరుడు కానీ చాలా ఎంతగానో అతన్ని ప్రేమించేవాళ్ళు. మరి అతను కూడా మరి చిన్నవాడు కాబట్టి అతను వాళ్ళ అక్కల ద్వారా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా ఎంతో లాడుగా పెరిగాడు. మరి అతనికి ఉద్యోగరీత్యా మరి బాలాపూర్, బడంగ్పేట్ ఆ ప్రాంతంలో వెళ్ళడం జరిగింది. తర్వాత వివాహం కూడా జరిగి మరి మీనాతో వివాహం జరిగి మరి ఆ ప్రాంతంలో ఉండడమైంది. అయినా కూడా శ్యామ్ సుందర్ మరి ఈ గ్రామాన్ని ఎప్పుడు కూడా నాకు ఎరుకున్నంత వరకు ఒక నెల రోజులు ఈ ఊరును చూడకుండా, ఈ ఊరి ప్రజలను చూడకుండా మరి ఉండకపోయేది. మరి ఆయన ఉద్యోగం చేసేటప్పుడు కూడా, బిజీ ఉన్నప్పుడు కూడా మరి ఈ గ్రామానికి వచ్చి మరి అందరినీ కూడా ఎవరెవరు చూడకుండా పోతుంటే కూడా పలకరించేవాడు. బాగున్నావా మామ, బాగున్నావా తాత, బాగున్నావా అక్క అని ఇట్లు పలకరించే మంచి మనస్తత్వం గల వ్యక్తి. మరి ఎవరితో కూడా అతను శత్రుత్వం పెట్టుకోకపోయేది. మరి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడేది. మన బస్తీ వాళ్ళే కాకుండా, మన బంధువులే కాకుండా, మా ఊర్లో కూడా ఈ ఆగపల్లి ప్రాంతంలో కూడా గొల్ల వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరితో కూడా చాలా ఎంతో ప్రేమగా కలిసిమెలిసి ఉండేవాడు. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ అయినప్పుడు మరి శ్యామ్ సుందర్ ముందుండేవాడు. మరి చావులల్లో కానీ మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా, పెళ్లి ప్రోగ్రాంలు కానీ ఎక్కడైనా కానీ మరి మేమంతా కూడా ఒక ఆపద్బంధవుడు అన్నట్టు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా కూడా మరి తొందరగా వచ్చి అక్కడ ఆలేవాడు. మరి అలాంటి మనిషి లేని బాధ ఎంతగానో మరి ఆ కుటుంబంలో కూడా, మా గ్రామంలో కూడా ఉన్నది. మరి శ్యామ్ సుందర్ పాపము ఎన్నోసార్లు హాస్పిటల్లో ఉండి కూడా మరి మరణిస్తాడేమో అనుకున్నాం, కానీ మరి దేవుడు ఇంతకాలం అతన్ని కాపాడాడు. మరి ఇప్పుడు పిలుచుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ మరి ఒకరోజు మనం అంతా కూడా మరి ఆ రాజ్యంలో చూస్తామనే నిరీక్షణ మనందరికీ ఉంది. కాబట్టి మరి శ్యామ్ సుందర్ చిన్ననాటి నుంచి కూడా మరి ఎంతో గారాభంగా పెరగడమే కాకుండా మరి ఎంతో హుందాగా వచ్చేది. మరి ఉద్యోగరీత్యా కూడా అతనికి ధనాపేక్ష లేదు. మరి ఎంబడున్న వాళ్ళ ఈ లేని టైంలో కూడా అతను ఎవరు ఏది అడిగినా కూడా, మా ఇంట్లో ఈ కార్యం ఉంది, సామాన్య మరి ఏమైనా సాయం చేస్తావా అంటే మరి అతనితో మస్తు డబ్బు ఉండే అతని దగ్గర. మరి ఒక ఎమ్మెల్యే లాగా, ఒక హుందాగా టక్ వేసుకొని, షూ వేసుకొని ఒక దొరలాగా వచ్చేది గ్రామానికి. మరి అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు లేడు. చాలా చక్కగా టక్ వేసుకొని ఎంతో అందంగా, శ్యామ్ సుందర్ అంటే మరి ఎంతో సుందరంగానే తయారయ్యేది. మరి శ్యామ్ సుందర్ లేని లోటు ఎంతగానో మరి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మరి దేవుని చిత్తాన్ని మనము ప్రశ్నించలేము. మరి ఏది ఏమైనప్పటికీ మరి మనము అతన్ని ఎప్పటికైనా చూస్తాం. ఆ నిరీక్షణతో మనం అంతా కూడా మనము నమ్ముకున్న దేవుని బట్టి మనము ఆ విశ్వాసంలో ముందుకు సాగాలి.
మరి తన కుటుంబం కూడా మరి భార్య, పిల్లలు, మరి 2 కూతురులు, మరి ఒక కుమారుడు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఓదార్పు నిమిత్తము మనమంతా కూడా ప్రార్థించేవారమై ఉండాలి. మరి శ్యామ్ సుందర్ చిన్ననాడు మరి మా గ్రామంలో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళ నాన్న మరి అదే రీతిగా కొప్పు రాజరత్నం గారు, మరి మా నాన్న, ఈ 3 కుటుంబాల వారము మరి అప్పుడు సరోజక్క కానీ సంజీవన కానీ వీళ్ళ పెళ్ళిళ్ళు కాకముందు ఎంతో కలిసిమెలిసిగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ మరి వారు ఆ ప్రాంతాల్లో స్థిరపడ్డప్పటికీ శ్యామ్ సుందర్ మాత్రము మరి ఈ గ్రామం మీద ప్రేమ ఉండేది, ఎప్పుడు కూడా వస్తుండేది. మరి మేమంటే కూడా మా కుటుంబాన్ని బట్టి కూడా మరి శ్యామ్ ఎంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నా కూడా మరి మా ఇంటికి వచ్చేది. మరి తోడబుట్టినటువంటి అక్కల కంటే కూడా మరి సౌభాగ్యను మరి నన్ను ఎంతో అభిమానించేవాడు. మరి ఆరోగ్య పరిస్థితి బాగలేకున్నా కూడా మరి సౌభాగ్య కూడా మరి మా తమ్ముడని ఎంతో చక్కగా మరి అతనికి మరి పండుకో శ్యామ అని మరి చీకట్లో పోవద్దని, చెవులలో ఆరోగ్యం బాగుండదని పత్తిస్తూ, దుప్పట్లు కప్పుతూ, మరి మంచిగా వండి పెడుతూ మరి మేము కూడా ఎంతో మంచిగా చూసుకునేది. మరి నా కుమారులు కూడా మామ వచ్చినావా అంటే బండి తీసుకొని, కారు తీసుకొని, ఫస్ట్లో కారులో వచ్చేది. మరి మా గ్రామంలో కూడా మా బస్తీలో మాత్రం నేను అనుకుంటాను ఫస్ట్ కార్లలో తిరిగిందే అతనే. మరి తర్వాత అందరం కార్లు తెచ్చుకుంటున్నాం కానీ మరి అతను ఆనాడే మరి ధనాపేక్ష ఉన్నోడైతే ఎంతో డబ్బు సంపాదించేవాడు. మరి ఏది ఏమైనప్పటికీ ఏ ధనము, ఏ ఐశ్వర్యము ఎవరు కూడా మనకు రారు. మరి శ్యామ్కు మాత్రము దేవుని పట్ల మరి ఎంతో భయభక్తి గలవాడని నేను సూటిగా చెప్తున్నాను. మరి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మరి సన్నిపాల్ ఉన్నావా అనేది, చిన్ని పాలు ఉన్నవా, బిన్ని ఉన్నవా అని మరి ఎంతో పిలిస్తే ఎంతో ఆనందం అనిపించేది మాకు అప్పుడు. మరి అలాంటి లోటు మాకు ఎంతగానో ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మరి దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కాబట్టి మరి శ్యామ్ గురించి చాలా చెప్పాలని ఉంది. కానీ ఇప్పుడు సమయము మరి సారు కొంచెమే ఇచ్చాడు కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి వారి కుటుంబాన్ని, మరి వాళ్ళ అన్న కుటుంబాన్ని, అక్కల కుటుంబాన్ని, మరి బంధువర్గాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఓదార్పు, నెమ్మది, శాంతి, సమాధానం కావాలని మనమందరం ప్రార్థించాలని మరి ఈ కొద్ది మాటలు నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మరి శ్యామ్ సుందర్ గారి గురించి మరి సాక్ష్యము ట్రిబ్యూట్ తెలియజేసిన సదానంద్ బాబా నన్ను దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక మరి ఫ్యామిలీ నుంచి ఒకరికి అవకాశం అని చెప్పాను. మరి త్వరగా ముందుకు వచ్చినట్లయితే అయ్యా రండి. మీరు తర్వాత మనము క్లుప్త వాక్య ధ్యానం ఉంటుంది, అనంతరము మనము ముగింపులో ముందుకు వెళ్దాం. కాబట్టి మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రము. చిన్న ప్రార్థన అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం, వందనములు. సాయంకాల సమయంలో మీ పాచెంతకు వస్తున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీ రక్తంలో ప్రోక్షించి పవిత్రపరచండి. సమయానంతటిని మీ చిత్తాన్ని నెరవేర్చుటకు వినియోగించుకునండి. చుట్టుపక్కల ఉన్నటువంటి చీకటి శక్తులను, అపవిత్ర ఆత్మలు, దురాత్మలను అన్నిటినీ మీ నామున బంధిస్తున్నాను. ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీ పరలోక పరిమళ సువర్ణ తైలంతో అభిషేకించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. సమయంలో ప్రభువా మేము నిమిత్తం కూడుకున్నామో మీకు తెలుసు దేవా. ఇటు కార్యక్రమంను మీరు విజయవంతం చేసి మీ బిడ్డల హృదయాలలో మీ నామం స్థిరపరచుకునండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ కొద్ది విన్నపములను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరి క్రీస్తు నామములో శుభములండి. మరియు మీ అందరికి తెలుసు, నాది మహబూబ్నగర్ డిస్టిక్ కొత్తకోట. నిజంగా మరి మా మామగారి యొక్క కుటుంబము ఇతరులకు సహాయం చేసే గుణమే కానీ ఇతరులతో ఆశించే కుటుంబం కాదండి. ఎందుకంటే నేను సాక్ష్యం చెప్తున్నా, చెప్పకపోతే తప్పు అవుతుంది. అది నేను అనుభవించినటువంటి
విషయాలను కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 1990 జూన్ 4వ తారీఖు నా మ్యారేజ్ అయిందండి. ఈ కుటుంబము సేవకులను ప్రేమించే కుటుంబం అని ఆ రోజుల్లో నేను కొత్తకోటలో వీళ్ళ ఇల్లును చూడనప్పుడే, వీళ్ళ గృహాన్ని నేను చూడనప్పుడే నాకు తెలిసింది. ఎట్లా అంటే మా సహోదరుడు అశోక్ కుమార్ పాస్టర్ గారే మెననైట్లో అప్పుడు ఈ పొలాలు అనేది తిరిగేవాడు, దేవరకొండకు వచ్చేవాడు ఇదే రూట్లో. ఆ సమయంలో సామేల్ అని ఒక తాత రైల్వే డిపార్ట్మెంట్లో చేసి ఈ గ్రామంలో నివసించేవాడు, రిటైర్డ్ అయ్యిండు. అతన్నితో మాట్లాడిండు. ఆ సంఘం తరపున అతడు పెద్ద, ఈ ఆగపల్లి సంఘం తరపున అతడు సంఘ పెద్ద. అతన్ని కలిసి మాట్లాడేవాడు. అయితే వస్తూ పోతూ ఉండేవాడు. అతని ఇల్లు కూడా అక్కడ రోడ్డు పక్కనే ఉండేది. ఎప్పుడన్నా చీకటైతే అక్కడ బస చేసేవాడు మా తమ్ముడు. ఆ విధంగా పరిచయమైనటువంటి వాడు మరి అయ్యా ఇక్కడ ఒక కుటుంబం ఉంది దేవయ్య అని, అతని కుమార్తె ఉంది, మరి ఎట్లా ఏదైనా సంబంధం చూడు అని చెప్పిండట. అలాగైతే మా అన్ననే ఉండడు, ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పిండంట. అయితే వీళ్ళ కుటుంబం నేను ఎట్లా అయిందనంటే, మెనోజేల్ సార్ మా గ్రామానికి వచ్చిండప్పుడు ఒకసారి, ఈ గ్రామం వచ్చి అక్కడ సంఘ పెద్దలు అందరం కూర్చున్నారు. అప్పుడు నేను యవనుణ్ణి, నేను నిలబడేవాడిని పెద్దలు కూర్చుంటే. అయితే ఇట్లా దేవయ్య కుటుంబం ఆగపల్లిలో చాలా గట్టి కుటుంబము విశ్వాసంలో అని చెప్పి సాక్ష్యం చెప్పిండు అక్కడ మా సంఘ పెద్దలతో, మా పాస్టర్ గారితో నేను విన్నా చెవులారా. ఏ సేవకుడు వచ్చినా ఆ కుటుంబంలో భోంచేసిపోవాలంట. నాకైతే తెలియదు కానీ నేను చూడలే. ఆ మెనోజేల్ గారు చెప్పిండు ఈ విషయం. అబ్బా, అంత మంచి కుటుంబమా, అంత భక్తి గల కుటుంబమా అని నా మనసులో అనుకున్నా. సరే అని ఒకనొక రోజు మరి అమ్మాయిని చూడటానికి రమ్మని మాకు ఆహ్వానం వచ్చింది. చూడటానికి వచ్చాము. వచ్చి వీళ్ళ ఇంటికి రాలే మేము చక్కగా. ఆ సామేల్ తాత ఇంటికి వెళ్ళాం, మా తమ్ముడు నేను. అతడు లేచి నన్ను కౌగిలించుకొని ఏడ్చి, చిన్నప్పుడే తండ్రి చనిపోయిన వారు ఎంత తల్లడిల్లిండు అని కౌగిలించి ఏడ్చిండు. నేను ఏడ్చిన మా నాన్నని తలుచుకొనిగా. ఇంకా ఆ అమ్మాయి ఎట్లన్నా ఉండని, నేను పెళ్ళైతే చేసుకుంటాను నిర్ణయించుకున్నాను. నేను చూడలే, ఎందుకంటే ఆ తాత కూడా అంత ప్రేమ గలవాడు. ఆ విధంగా నాకు పరిచయం అయ్యి వివాహం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంలో చూసినటువంటి విషయాలు ఏంటంటే, ఒక్కరిని కూడా ద్వేషించరు, ఒక్కరిని కూడా విమర్శించరు. మరి దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చినట్టు వరమో ఏదో కానీ శాంతి, సమాధానము, ప్రేమ, ఇది తప్ప నేను ఏం చూడలేను వాళ్ళ కుటుంబంలో. ఎదుటివాడు ఏమైనా తప్పు మాట్లాడని, ఏమైనా చేయని పట్టించుకోరు. నేనైతే ఉట్టి కోపిష్టిని, ముక్కోపిని నేనైతే. ఎందుకంటే నేను కూడా ఒప్పుకోవాలి. అందరిలో ఆ పిల్లవాడు అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు. చాలా చిన్న కుటుంబంలో, చాలా ప్రేమింపబడ్డాడు. ఎంత చక్కగా అంటే ఆ కుటుంబంలో అతని అంత అందంగా ఎవరు లేరండి, అంత అందగాడు. మా మామ ఎలా పెట్టిండో ఆ పేరు కానీ శాంసోన్ అని, నిజంగా శాంసోనే. దెలీలా ఏ విధంగా ఫిలిష్తీయురాలైనటువంటి ఆ దెలీలా ఆ శాంసోన్ ఏ విధంగా ఇష్టపడి, ఏ విధంగా అతని జ్ఞానాన్ని, బలాన్ని, మొత్తాన్ని దోచేసిందో, మరి అతడు అంత సుందరుడు. రూపమునికి తగ్గ కూడా గుణం కూడా అలాగే ఉందండి. ఏం చెప్పాలో అర్థమైతలేదు నాకు. అమాయక చక్రవర్తి అనాలనా, ధర్మ చక్రవర్తి అనాలనా తెలియదు. నిజంగా ఇంతవరకు సహోదరుడు బాబు గారు చెప్పినట్టుగా చాలా మంచి గుణం. అతని కుటుంబాన్ని, అతని సభ్యులు, అతని భార్య పిల్లలను చూసుకునేది లేదు కానీ ఇతరులను ప్రేమించేవాడు, ఇతరులకు డబ్బు ఇచ్చేవాడు, ఇతరులను ఆపదలంటే అప్పు చేసి కూడా మందికి ఇచ్చేవాడు. నేను ఎన్నోసార్లు చెప్పిన, అయ్యా నీ కుటుంబాన్ని నీవు చూసుకో, నీ పిల్లలను నువ్వు బాగు చేసుకో,
ఎన్నిసార్లు చెప్పినా అదే విధంగా ప్రవర్తన. నిజంగా డబ్బు అంటే లెక్క లేదండి. కొన్ని కోట్ల రూపాయలు చూసిండు.